తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎన్నికల్లో మల్కా కొమరయ్య విజయం సాధించారు. మల్కా కొమరయ్యకు బీజేపీ మద్దతు పలికింది. శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ మద్దతు పలికిన మల్కా కొమరయ్యకు 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. విజయం సాధించేందుకు 12,081 ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. మల్కా కొమరయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గము ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్ లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖత్వపు 317 జీవో తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖత్వాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించారు. ఈరోజు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని కార్యకర్తలకు గాయాలైనటువంటి రక్తం చిందించిన విషయాన్ని గుర్తుంచుకొని కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని కార్యకర్తల పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. దాంతోపాటు తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ, ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా ఇలా విజయం సాధించడం. దాంతోపాటు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది. ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్కబెట్టి ఈరోజు కొమరయ్య గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది. దాంతోపాటు కొమరయ్య గారి మీద ఒక విశ్వాస నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు ఏర్పడింది. కొమరయ్య గారికి అనుభవం ఉంది, వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఉపాధ్యాయ సమస్యలు ఏందో వారికి తెలుసు. దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరయ్య గారికి మాత్రమే ఉంది. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం. మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు. ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం.